నమస్తే, వెల్కమ్ టు జీబీఎన్. నేను మీ ఆచారి. ప్రస్తుతం మనం గిద్దలూరులోని డాక్టర్ రఫీ గారి దగ్గర ఉన్నాం. ఆయన చాలా ఆర్గనైజేషన్లో పనిచేశారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ స్టార్టింగ్ రోజు నుండి కూడా జగనన్న సైనికులుగా ఉన్నారు. ప్రజెంట్ గిద్దలూరులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఉన్నారు. ఆయన మాటలు విందాం. నమస్తే రఫీ గారు. నమస్తే అండి. మీరు ఒక హ్యూమన్ రైట్స్ అనే సంస్థలో స్టేట్ చైర్మన్గా ఉండి కూడా వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్నారు కదా. మరి 2024లో వైసీపీ ఎలా ఉంటుంది దాని గురించి కొంచెం చర్చించుకుందాం. ఖచ్చితంగా అండి. నమస్తే రఫీ గారు. నమస్తే సార్. సార్, ప్రస్తుతం 2024లో వైఎస్ఆర్సీపీ ఎట్లా ఉంది? అసలు మీ అభిప్రాయం ఏంటి? గెలుస్తుంది అంటారా? దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా 2024కు జగన్ 175 గ్యారంటీ కొడతాడు. ఇది పక్కా సార్. ఎందుకంటే నవరత్నాలు 99% చేశాడు. తర్వాత వచ్చేసి ముస్లిం మైనార్టీలకు కూడా పూర్తిగా ప్రతి ఒక్కటి అందినట్టు చేశాడు. తర్వాత వచ్చేసి 7 సీట్లు ఇవ్వడం అనేది ఇది చరిత్రలో రికార్డుకు సృష్టించాడు. ఈ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా 7 సీట్లు అనేది ఇవ్వలేదు. ఈసారి 24కు జగనన్న 24కు ఖచ్చితంగా ముస్లిమ్స్కి కూడా బాగా సపోర్ట్గా ఉండి 7 సీట్లు ఇచ్చాడు. కార్పొరేషన్లు కూడా 2019లో నుంచి 24 వరకు 11 కార్పొరేషన్లు ఇచ్చాడు, ఎమ్మెల్సీలు ఇచ్చాడు. ఇవన్నీ చేయడం వల్ల ముస్లిమ్స్ కూడా బాగా సపోర్ట్గా చేసుకుంటూ వస్తున్నాడు. ఎస్టీ, ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ, నా బీసీ, నా ఎస్సీ అని ప్రతి ఒక్కటి ఆయన చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు. తర్వాత ఈసారి ఖచ్చితంగా జగనన్న 100% 175 కొడతాడని నేను ఆశిస్తున్నాను. సార్, బాగానే ఉంది. మరి 2024లో జగన్ గారే ఖచ్చితంగా సీఎం అవుతారని ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయన ఖచ్చితంగా పని చేసినాడు కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఆయన ఈ 19 నుంచి 24 వరకు ఒక సీఎంగా కాకుండా ఒక కామన్ మ్యాన్గా ఆయన ప్రతి మనిషి గురించి ఆలోచన చేసి, ప్రతి కులం గురించి ఆలోచన చేసి, ప్రతి పౌరుడి గురించి ఆలోచన చేసి, ప్రతి యూత్ గురించి ఆలోచన చేసి, ప్రతి అవ్వ తాతల గురించి ఆలోచన చేసి, పింఛన్లు కానీ ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కరికి సహకరిస్తూ ఆయన ప్రతి విషయంలో ముందుకు ఆయన కష్టపడినాడు కాబట్టి 5 ఏళ్ళు ఆ నమ్మకం మాకుంది. ఆయన ఒకటే చెప్తాడు, కష్టపడండి ఫలితం చిక్కుతుందని. అందుకని ఆయన కష్టపడినాడు. ఈరోజు 24కు ఫలితం ఖచ్చితంగా మీరందరూ ఊహించని విధంగా 175 కొడతాడని నేను ఆశిస్తున్నాను. సార్, మీరు బాగానే ఉంది. మీరు అన్ని ఆర్గనైజేషన్లో చాలా పనిచేశారు కదా. ఎందుకని జగనన్న అంటే అంత అభిమానం మీకు? జగనన్న ప్రజలకు మనిషి, అందుకనే నేను ఖచ్చితంగా ఆయన అమ్మడి ఉన్నాను. ఇప్పుడు 2024లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ అందరిని మార్చేసినారు కదా. గిద్దలూరు మార్కాపురం గిద్దలూరు అట్లా. మరి అది మీ పార్టీకి మైనస్ కాదంటారా? కాదండి, మైనస్ ఎందుకు అవుతుంది? ఆయన మా ఒక రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడుగా, ఒక సీఎంగా ఆయన స్థాయిలో ఆయన సర్వే చేసుకున్నాడు. ఆయన ప్రతి ఒక్కటి ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ నేను 175 కొట్టాలంటే నేను ఏ విధంగా చేయాలని చెప్పి ఆయన సర్వేలు చేసుకుని ఆయన ప్రతి ఒక్కటి ఆయన ప్రకారంగా ఇది జాగ్రత్తగా చేసి పెట్టాడు. దీంట్లో ఎటువంటి డౌట్స్ అవసరం లేదు. ఖచ్చితంగా ఆయన చేసిన మార్పులలో ఒక్కరు కూడా ఇది కాకుండా విన్ అవుతారనేది నా ఆశిస్తున్నానండి. సరే, థ్యాంక్ యూ సార్. బాగానే ఉంది. మరి గిద్దలూరు అంటే వైఎస్ఆర్సీపీ కంచుకోవటాన్ని మీరు చెప్తున్నారు. కానీ నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గిద్దలూరుకి వచ్చినప్పుడు దాదాపు 30-50 వేల మంది జనాలు గుమిగూడారు. మరి అది మీకు మైనస్ కాదంటారా? మీ పార్టీ పైన అంత నమ్మకం ఉంటే కూటమి అభ్యర్థి వచ్చినప్పుడు అంత జనాలు ఎలా కలుస్తారని అనుకుంటున్నారు? కాదండి, 30,000 మంది వచ్చారంటున్నారు. బాగానే ఉంది. మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎంపీ క్యాండిడేట్ వస్తేనే మేము కూడా 40,000 మంది వచ్చారంటున్నాము. కానీ కనపడలేదు సార్ జనాలు. అక్కడ ఎండ కాబట్టి ఎక్కడంటే అక్కడ వెళ్ళింటారు. వాస్తవంగా మాకు కూడా 30,000 మంది 40,000 మంది వచ్చారని చెప్తున్నారు. జనాలు వస్తుంటారు పోతుంటారు. జనాల గుండెల్లో మా జగనన్న ఉన్నాడు కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. జగనన్న కష్టపడినాడు. ఆయన కష్టానికి ఫలితం జనాలు ఖచ్చితంగా 24కు రిజల్ట్ ఆయన కోరుకునే రిజల్ట్ ఇచ్చేస్తారని మేము నమ్ముతున్నామండి. మార్కాపురం నుండి వచ్చిన కుందూరు నాగార్జున రెడ్డి గారికి గిద్దలూరు ప్రజలు ఆదరిస్తారా సార్? 100% ఆదరిస్తారండి. ఇది జగనన్న పెట్టిన, ఆయన కూడా ఒక సైనికుడు కాబట్టి ఖచ్చితంగా ఆదరిస్తారు. ఆయన కూడా ఒక కామన్ మ్యాన్ కాదు, ఒక రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. వాళ్ళకి 50 సంవత్సరాల అనుభవమైన వ్యక్తులు వాళ్ళు. రాజకీయంగా వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ నాన్న 2 మాటలు ఎమ్మెల్యేగా చేశాడు, సమితి ప్రెసిడెంట్గా వాళ్ళ నాన్న చేశాడు. వాళ్ళకి చాలా అనుభూతులు. వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి కలుపుకొని
అన్న తమ్ముడు అని అనుకుంటా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవడం వాళ్ళ గుణం. అది వాళ్ళు ఖచ్చితంగా ఈ గిద్దలూరు అడ్డాను కూడా ఖచ్చితంగా వాళ్ళు పెద్ద భారీ మెజార్టీతోనే గెలుస్తారని నేను ఆశిస్తున్నానండి. అదొకటి సార్, అన్నారాంబాబు గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీలో టీడీపీ క్యాండిడేట్ అశోక్ రెడ్డి గారిని కాదని 82,000 మెజార్టీ తెచ్చుకున్నారు అన్నారాంబాబు గారు. ఆ 82,000 మెజార్టీ తెచ్చుకున్న తర్వాత మరి ఆయనకు మైనస్ అయిందో ప్లస్ అయిందో జగన్ గారు మార్కాపూర్ ట్రాన్స్ఫర్ చేసి మార్కాపూర్ ప్రజెంట్ ఎమ్మెల్యేని కుందూరు నాగార్జున గిద్దలూరుకి పెట్టారు కదా, మరి అదే రేంజ్లో వస్తుందంటారా మెజార్టీ? 82,000 కాదండి, 1,00,000 మెజార్టీ రావాలని మేము ఆశిస్తున్నామండి. మీరు ఆశించవచ్చు సార్, కరెక్టే. మీరు ఎందుకంటే ఒక నిమిషం, వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి మీరు ఆశించవచ్చు. కానీ ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు, వస్తుందంటారా? ఖచ్చితంగా 82,000 వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుందండి. 82,000 కాదు, 1,00,000 మెజార్టీ కూడా వస్తుందని మేము ఎందుకు ఆశిస్తున్నానంటే దీనికి ఆన్సర్ చెప్తాను. ఇది గిద్దలూరు అడ్డ, జగనన్న అడ్డ. ఇది ఖచ్చితంగా జగనన్న ఎవరిని పంపించినా ఇక్కడ మేము 1,00,000 మెజార్టీతో పంపిస్తాము. దీనికి తోడు జగనన్న పంపించిన వ్యక్తి కూడా ఒక మంచి రాజకీయ వ్యక్తి, ఫ్యామిలీతో వచ్చిన వ్యక్తి, చాలా సౌమ్యుడు, ప్రతి ఒక్కరి కలుపుకుంటే పోయే గుణం ఉంది. ఆయన చాలా మంచోడు. ఈ గిద్దలూరుకు మార్పు రావాలా, గిద్దలూరులో ఉండే సమస్యలు తీరాలంటే ఖచ్చితంగా కేపీ నాగార్జున రెడ్డి గారే ఎమ్మెల్యే కావాలని మేము ఆశిస్తున్నాము. సార్ ప్రజెంట్ గిద్దలూరులో సైకిల్ జోరు పెరిగింది. దాదాపు చాలా మంది మీ కార్యకర్తలు టీడీపీలో జాయిన్ అవుతున్నారు. సోషల్ మీడియాలో మనం డైలీ చూస్తూనే ఉన్నాం. చాలామంది అశోక్ రెడ్డి గారిని ఆకర్షణ వలనో లేకపోతే ఆయన చేసిన అభివృద్ధి పనుల వలనో అందరూ అటు వెళ్ళిపోతున్నారు. అది మైనస్ కాదంటారా? మరి చూడండి, అక్కడ పోతున్నారని వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళు సోషల్ మీడియాలో కానీ లేకుంటే యూట్యూబ్లలో పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళు. అది కామన్, ప్రతి ఒక్కరు ఎవరి వాళ్ళు గొప్పలు చెప్పుకోవచ్చు, చేసుకోవచ్చు. మేము కూడా రోజు మా 50 కుటుంబాలు చేరినారు, 30 కుటుంబాలు చేరినారు, 100 కుటుంబాలు చేరినారు, మేము కూడా పెట్టుకుంటా ఉండడం. ఇది మార్పులు చేర్పులు ఎలక్షన్ టైంలో జరుగుతూ ఉంటాయి. కానీ ప్రజల గుండెల్లో ఎవరు ఉండారంటే జగనన్న ఉన్నాడు. ఇది మా కన్ఫామ్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మరో ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, మన కుందూరు నాగార్జున రెడ్డి లోకల్ మేనిఫెస్టో పట్టుకొని సగిలేరు రివర్ కానీ లేకపోతే గిద్దలూరు తాగునీరు కానీ లేదా రైల్వే బ్రిడ్జ్ కానీ ఖచ్చితంగా నేను చేస్తాను అంటున్నారు. వచ్చిన ప్రతి ఎమ్మెల్యే అదే మేనిఫెస్టో చెప్తున్నారు, ఫస్ట్ అదే చేస్తామని. గతంలో 82,000 మెజార్టీతో గెలిచి అదే ప్రభుత్వం పైన ఉన్నా కూడా అన్నారాంబాబు చేయలేకపోయినారు. మరి ఇప్పుడు నాగార్జున రెడ్డి గారు చేస్తారా? గతం ఇచ్చుకోండి, ఇప్పుడు ఖచ్చితంగా కేపీ నాగార్జున రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన మాట చెప్తే మాట కట్టుబడి ఉంటాడు. ఖచ్చితంగా సగిలేరు గ్యారంటీగా చేస్తాడు. తర్వాత వచ్చేసి మీరు ఈ ఆర్మీ వాళ్ళది హాస్పిటల్ కట్టాలన్నాడు, అది కూడా చేస్తాడు. ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేసినారో లేదో, ఈ కోడ్ రాకముందు నాగార్జున రెడ్డి గారు ఇక్కడ ఆర్మీ వాళ్ళ జిల్లా ఆఫీసర్ను వీళ్ళు ఇక్కడి నుంచి పోయి కలవాలంటే 150 కిలోమీటర్లు పడుతుంది, మాకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి నాగార్జున రెడ్డి గారికి కలసడం జరిగింది. ఆయన వెనకంబడే స్పందించి ఖచ్చితంగా కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పుడు వారానికి 2 రోజులు ఆ జిల్లా అధికారిని గిద్దలూరుకు వచ్చినట్టు ఆ రోజే ఆయన చేయడం జరిగింది. ఇది ఎన్నికల కోడ్ ముందు చేయడం జరిగింది. ఆయన ఒక మాట చెప్తే దానికి కట్టుబడి ఉండి చేస్తాడు. ఆర్మీ వాళ్ళకి హాస్పిటల్ కట్టియడానికి స్థలం కూడా చేయాలన్నాడు, అది కూడా చేస్తాడు. ప్రతి ఒక్కటి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దీని గురించి ఎవరు వరి కావద్దు. వాళ్ళ మీద వచ్చే అపోహలను కూడా మీరు తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ దగ్గరగా చూస్తే మీకే అర్థమవుతుంది వాళ్ళు ఎంత మంచి వాళ్ళో, వాళ్ళు సర్వీస్ చేయడానికి ఎంత ముందుకు వస్తున్నారో, వాళ్ళు ఎంతో సంతోషంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆర్మీ వాళ్ళు ఇక్కడ 50,000 మంది ఉన్నారు, సర్వీస్ కానీ ఇన్ సర్వీస్, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఇన్ సర్వీస్ కానీ. వీళ్ళ కోసం మేము అదృష్టంగా భావిస్తున్నాము ఒక ఎమ్మెల్యేగా నేను వీళ్ళ సర్వీస్ చేయడానికి అని ఆయన స్వహాతగా ఆయనే చెప్పాడు. కాబట్టి ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు ఇక్కడ పని చేయడానికి. మనము ఆయనను పని చేయించుకోవడానికి మనం రెడీగా ఉండాలా. ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 24 నుంచి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆయన చేస్తాడు. మనం చేపించడానికి సిద్ధంగా ఉండాలా. మరి గిద్దలూరులో ఒక్క గవర్నమెంట్ కాలేజ్ కూడా లేదు. ఆయన ఏమన్నా వచ్చిన తర్వాత చేస్తానంటారా? నేను ఇంజనీరింగ్ కాలేజ్ పెడతాను, తర్వాత డాక్టర్స్కి కూడా ఉపయోగపడేలాగా ఎంబీబీఎస్ కాలేజ్ పెడతాను అంటున్నారు కదా, మెడికల్ కాలేజ్ పెడతాను అంటున్నారు కదా, మరి కనీసం గవర్నమెంట్ ఇంటర్ డిగ్రీ కాలేజ్ అయినా స్టార్ట్ చేస్తారంటారా? చూడండి, ఆయన మెడికల్ కాలేజ్ తెస్తాడు అని నేను వినలేదు, కానీ ఆయన చెప్తే ఖచ్చితంగా చేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఇంటర్ డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ తేవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దీని గురించి ఖచ్చితంగా మేము కూడా మాట్లాడతాము, తేవడానికి మేము ప్రయత్నిస్తామండి. థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.